హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. సో మనకి ఐబీపీఎస్ నుండి మనకి అఫీషియల్‌గా 2025కి సంబంధించిన క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వివరాలకు వెళ్ళే ముందు మనకి పొంగల్ ఆఫర్స్ అనేవి పీడిఎఫ్స్ పైన ఈ రోజుతో కంప్లీట్ అయితే అవుతున్నాయి. సో ఎవరికైనా మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ గానీ, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ గానీ, స్టాటిక్ జీకే, హూ ఈస్ హూ ఎవరికైనా కావాలంటే గనక ప్రెజెంట్ ఆఫర్ ప్రైస్‌లో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక మనకి ఐబీపీఎస్ క్యాలెండర్ చూసినట్లయితే ఐబీపీఎస్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా! దీంట్లో మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకులకు సంబంధించిన ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీస్ అసిస్టెంట్, అలాగే ఐబీపీఎస్‌కి సంబంధించిన ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే పీఓ, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్, అలాగే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటే మనకి క్లర్క్. సో క్లర్క్ పేరునైతే మనకి ఫస్ట్ ఎస్‌బీఐ మార్చింది. తర్వాత ఐబీపీఎస్‌లో కూడా పేరైతే మార్చడం జరిగింది. ఆఫీస్ అసిస్టెంట్స్ అలాగే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అంటే నథింగ్ బట్ క్లర్క్. అలాగే ప్రొబేషనరీ ఆఫీసర్ అంటే పీఓ, ఆఫీసర్ స్కేల్ 1 అన్న పీఓనే. సో స్కేల్ 2, స్కేల్ 3కి అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన డేట్ చూసినట్లయితే ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జూలై 27, ఆగస్టు 2, ఆగస్టు 3 తారీఖున కండక్ట్ చేస్తారు. మెయిన్స్ అనేది సెప్టెంబర్ 13న, అలాగే స్కేల్ 2, స్కేల్ 3కి డైరెక్ట్‌గా మెయిన్ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది కదా! దీనికి సెప్టెంబర్ 13న కండక్ట్ చేస్తారు. క్లర్క్ వచ్చేసరికి ప్రిలిమినరీ మనకి ఆగస్టు 30, సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7న, మెయిన్స్ వచ్చేసరికి నవంబర్ 9న కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి పీఓకి సంబంధించిన ప్రిలిమినరీ అక్టోబర్ 4, 5, 11, మెయిన్స్ అనేది నవంబర్ 29, స్పెషలిస్ట్ ఆఫీసర్ అనేది నవంబర్ 22, 23న, అలాగే మెయిన్స్ అనేది జనవరి 4వ తారీఖున 2026లో కండక్ట్ చేస్తారు. క్లర్క్ పోస్టులకు సంబంధించి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సీఎస్సీ ఏదైతే ఉందో డిసెంబర్ 6, 7, 13, 14 అలాగే మనకి ఫిబ్రవరి 1న మెయిన్స్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఐబీపీఎస్‌కి సంబంధించిన అప్‌కమింగ్ క్యాలెండర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి. సో బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆల్రెడీ రీసెంట్‌గా ఎస్‌బీఐ క్లర్క్, పీఓకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి కదా! ఓకే. సో కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది దాంతో ఆపేయకుండా కంటిన్యూ చేస్తూ ఉంటే అప్‌కమింగ్ మనకి ఈ 5 నోటిఫికేషన్స్ అనేవి కూడా మనకొస్తాయి. ఎనీ డిగ్రీ ఏదన్నా డిగ్రీ అర్హతతో మీరు వీటన్నిటికి అప్లై చేసుకోవచ్చు. స్కేల్ 2, స్కేల్ 3కి మాత్రమే ఎక్స్‌పీరియన్స్ అనేది కావాలి. మిగతా అన్నిటికి కూడా జస్ట్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఓకే. వన్ బై వన్ మనకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మన ఛానెల్‌లో మనం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం కదా! కాబట్టి బ్యాంక్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు ప్రిపరేషన్ అనేది అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకోకుండా ఇప్పటి నుండి అలాగే ఎస్‌బీఐ క్లర్క్, పీఓ అప్లై చేసే ఉంటారు కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేది అలా కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు 5 నోటిఫికేషన్‌లు ఇయర్ ఎండ్ కల్లా ఏదో ఒక జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఐబీపీఎస్ క్యాలెండర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. ఎవరికైనా పీడీఎఫ్స్ కావాలంటే గనక ప్రతి పీడీఎఫ్ ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజ్‌లో ప్రింట్ తీసుకునే ఫార్మాట్‌లోనే ఉంటుంది. ఓకే. సో కాబట్టి లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా పీడీఎఫ్ కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.